మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఏఐజీ సుధాకర్ రెడ్డిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి పరువు భంగం వాటిల్లిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నానికి కుట్ర పన్నారని నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాము చేసిన ఏ ఫిర్యాదును స్వీకరించలేదని, పోలీసులు ఇప్పటికైనా సరే తమ విధులు నిర్వర్తించాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు తమ ఉద్యమం ఆగదని నేతలు తెలిపారు. పొన్నవోలు సుధాకర్ గారు ఆయన సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి తప్పుడు ఆ పత్రాలు సృష్టించి 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి చంపాలని చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి బయటకు తీస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేది లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని జైలుకు పంపడం మాత్రం ఖాయం. పొన్నవోలు సుధాకర్ పైన మా గంగాధర్ గారు ఈరోజు అందరం కలిసి, వందన గారు మేమందరం కలిసి ఈరోజు కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము. వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది. మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మేము చేయం. మేమంతా కూడా ప్రశాంతతను కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతతను కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ సంక్షేమం. ఈరోజు అమరావతి గంగాధర్ సమాచార సంఘం జాతీయ అధ్యక్షుడిని, టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ మెంబర్ని. ఇటీవల 30th డేట్న ఒక యూట్యూబ్లో చూడగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ చంపితే ఏంది అన్నాడని, లోకేష్ గారు 21 లక్షలకి మఠం భూములు చేసుకున్నాడని, నాకు రాజధాని రైతులు 150 కోట్ల ఆఫర్ ఇచ్చారని, మన 10 కోట్ల రూపాయలు ఆనాటి డిప్యూటీ సీఎం కయ్యి కృష్ణమూర్తి ఇచ్చాడని, తర్వాత తన్ని నేను కర్నూలు నుంచి డోన్ పోయేటప్పుడు నాకు 500 మంది గార్డు చేశారు. అందులో చాలా మంది దగ్గర సంచుల్లో బాంబులు కత్తులు ఉన్న నన్ను గార్డు చేశారు 500 మంది అని. ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని దీదని ఆనాడు నేను కంప్లైంట్ ఇచ్చే రోజుకి అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు రిజైన్ చేసి ఉన్నాడు. కనుక వెంటనే ఈ శాంతి భద్రత విఘాతం కలిగించే దానికోసం అతన్ని కలిగించడానికి వ్యాఖ్యలు చేసిన అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అమ్మిట అరెస్ట్ చేయాలి. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అతను అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి సమాజంలో శాంతి భద్రత విఘాతం కలిగించిన రాష్ట్రంలో చేసే ప్రయత్నాలకు అతన్ని వెంటనే అతను అరెస్ట్ చేసి చేయాలని చర్య తీసుకోవాలని మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నేను 30th రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. 1వ ఇలా చేరింది. ఈసారి తిరిగి రిమైండర్ చేయడానికి మీ ద్వారా అతను రిమైండ్ చేయడానికి మీ ద్వారా వచ్చాం మేము. ఇది కనుక వెంటనే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.